విధంగా ఉన్నాయి. ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, జీరో రేట్ సప్లైస్ ఉన్నాయి, తర్వాత 5% ట్యాక్స్ రేట్ ఉంది, 12% ఉంది, 18% ఉంది, 28% ఉంది. ఎగ్జెంప్షన్స్, జీరో రేటెడ్ సప్లైస్, దీనికి మధ్య తేడా ఏంటంటే ఎందుకంటే రెండు ఎగ్జెంప్షన్స్ అన్నారు, ఇంకోటి జీరో రేటెడ్ అన్నారు. జీరో రేటెడ్ అంటే ఎగ్జెంప్షన్స్ కానీ జీరో రేటెడ్ దానికి ఎంతో కొంత ట్యాక్స్ రేట్ ఉంటుంది. అది 5%, 12%, 18%, 28% ఉంటుంది. కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసినట్టు అది జీరో రేటెడ్ అంటారు. ట్యాక్స్ తీసుకుంటారు. భారతదేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించడానికి ఏం చేస్తారంటే అవుట్వర్డ్ సప్లైస్ ఏవైతే సేల్స్ ఉంటాయో సేల్స్ని ఎగ్జామ్ కింద వేసేసి ఇక్కడ ఆల్రెడీ కొన్నప్పుడు వస్తువులు లేదా సేవల్ని కొన్నప్పుడు ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ చేశారు కదా, ఇన్పుట్ ట్యాక్స్ ఉంటుంది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ని రీఫండ్ రూపంలో ఇచ్చేస్తారు. ఇన్పుట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేసేసారు కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ అలాగే ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, విదేశీ మారక ద్రవ్య నిల్వలనేటువంటి భారతదేశం అవసరమనే ఉద్దేశంతో ఎక్స్పోర్ట్స్ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో ఎవరికైనా ఇప్పుడైనా కానీ ఎప్పుడు ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎవరైనా ఎక్స్పోర్ట్ ఒక దేశం ఇంకో దేశానికి అన్ని ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ని ఎగ్జెంప్షన్లో పెడతారు. కానీ జీరో రేటెడ్ సప్లై అంటారు. ఆ రూల్స్ పైన జిఎస్టీ యాక్ట్లో ఎంతో కొంత ట్యాక్స్ రేట్ ఉంటుంది. 5%, 12%, 18%. కానీ ఆ ట్యాక్స్ రేట్ ఉన్నటువంటి